అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల గురించి ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అయిన రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే జగన్ గారు ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి సమావేశం మొదలుపెట్టారు. అది కూడా పిన్నెల్లి గారి గురించి మాట్లాడారు అండ్ కూటమి చేస్తున్న పనుల గురించి మాట్లాడుకొచ్చారు. అసలు సమావేశం మొదలు పెట్టడమే పిన్నెల్లి గారి గురించి మాట్లాడడం, ఈవెన్ 24 లక్షలు పెట్టి ఆయన్ని కలవడము చేయడం చేశారు. సో ఇందులో నెక్స్ట్ ఆయన ప్లాన్ ఏంటంటారు? అసలు ఆయన స్థితి ఏంటి, ప్లాన్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? లక్ష్మి గారు, జగన్ ప్లాన్ ఏంటంటే నేను 5 ఏళ్ళ దాకా వెయిట్ చేయాల్సిందే. ఏ ప్లాన్ చేసుకున్నా ఏమన్నా కానీ 5 ఏళ్ళు మళ్ళీ అపోజిషన్ పార్టీలో ఉండి, ఎందుకంటే అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా కూడా లేకుండా పోయింది. అవును, ప్రతిపక్ష హోదా కూడా ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడే మామూలుగా ఉండాల్సిందే. మామూలుగా ఉంటే ఆయన వ్యక్తిగతంగా ఏదైతుందో మొట్టమొదట ప్రతి నాయకుడు, ప్రతి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఏంటంటే మొదలు వాళ్ళ మనిషి తత్వాన్ని మార్చుకోవాలి. మనిషి స్వామి వివేకానంద ఏం చెప్పిండంటే ఆయన చాలా గొప్ప సందేశాలు ఇచ్చిపోయిన ఆయన. స్వామి వివేకానంద ఏం చెప్పిండు అంటే ఈ సృష్టిలో ఈ ధరణి పైన ఈ ప్రపంచంలో భగవంతుడు ఎవరైతే ఉన్నారో మిగతా జంతువులకు, మిగతా జీవులకు, మానవునికి వ్యత్యాసం చాలా ఉన్నది. ఏంటంటే మానవునికి దేవుడు అన్నవాడు ఒక మనసు కానీ, ఒక కణంలో కానీ, ఒక దృష్టి కానీ, ఆలోచన విధానం కానీ, ఒక పని చేసుకోవడానికి ప్రతిదానికి అవకాశం కల్పించాడు. అదేవిధంగా మనిషి తత్వం కూడా ఏదైతే ఉందో ఒక పర్టికులర్ టైప్లో ఉన్న తత్వం ఉన్న దానికి కూడా ఏదైతే ఉందో మనిషికి భగవంతుడు తన తత్వాన్ని మార్చుకునే అవకాశాన్ని భగవంతుడు మనిషికి ఇచ్చిండు. మిగతా జంతువులు ఏదైతే ఉన్నదో క్రూరముగాలు కానీ, సాధు జంతువులు కానీ వాటి తత్వాన్ని మార్చుకునేంత వాటికి అంత స్తోమత లేదు, అంత ఆలోచన విధానం రాదు. కాకపోతే ఏదైతే ఉందో ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనిషి ఎవరైతే మారుతారో మనిషి మారితేనే ఆయన మానవుని కింద లెక్క, మారకపోతే మళ్ళా మిగతా జంతువులతో సమానమని ఆయన సందేశం ఇచ్చిండు. అటువంటప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలలో వైఎస్ జగన్ కానీ ప్రస్తుతం గత 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి అనుకోరు ఆంధ్రప్రదేశ్ కేసీఆర్ కానీ ఇక్కడ తెలంగాణలో వీళ్ళు ఏదైతుందో వాళ్ళ వ్యక్తిగత ధోరణిని ఎన్నడూ మార్చుకునే ప్రయత్నం చేయలే. వీళ్ళు ఏదైతుందో ఒక రాజకీయం అయితే ఏదైతే ఒక క్రీడాపరంగా ఆలోచించారు. పాలిటిక్స్ ఒక పొలిటికల్ గేమ్ లాగా వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ వీళ్ళు ప్రజాస్వామ్య విధానంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రజలకు ఏం కావాలన్న దాని మీద సమన్యాయంతో పోతామన్న ఉద్దేశంలో వీళ్ళు పరిపాలన కొనసాగించలేదు. కాబట్టి ప్రజలు పక్కకు పెట్టారు వాళ్ళని. మళ్ళీ ఇప్పుడు మారుతాము అది దాని తర్వాత రేపు అధికారం రాగానే మళ్ళీ అట్లనే ఉంటారు. మనుషుల తత్వం మారేదన్నది మారాలన్నప్పుడు ఎప్పుడు మారాలి? ఇప్పుడు వైఎస్ జగన్ కూడా పెద్ద తప్పు ఏంటంటే ఆయన తత్వం సొంతము తోబుట్టులో అయిన కన్న తల్లి కానీ, తోబుట్టు అయిన షర్మిల కానీ ఆయన ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకుంటే కూడా వాళ్ళని పక్కకు పెట్టండి. నేను అది ఏంటంటే డిక్టేటర్ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఆ పరిపాలన ప్రజలు అంగీకరించరు. అదొకటి. ప్రతి దాంట్లో కూడా జగన్ను చేసిన దాంట్లో ఏదైతుందో పొరపాటు, ఉదాహరణకు ఒక లిక్కర్ తీసుకుందాం అంటే మామూలు లేవర్ అక్కడ వీళ్ళు లేనిపోని వీళ్ళు కొత్త బ్రాండ్లు, ప్రపంచంలో ఎక్కడ లేని బ్రాండ్లు క్రియేట్ చేసి వీళ్ళు ప్రజలను అమ్మడం మొదలుపెట్టి బయట ఎక్కడైతే ఉందో 100 రూపాయలకు దొరికేది 200 అంటే ఒక రోజుకు ఒక మనిషి నెలకు ఒక పని చేసేటాడు పాపం 100 రూపాయలు పెట్టి తాగేటోడు రోజు 200 పెట్టి తాగాలి. అట్లా 20 రోజులలో పెట్టుకోరు. 20 రోజులైనా 25 రోజులైనా కూడా ఎంత అవుతుంది? 100-2500 పోతుంది. సంవత్సరానికి 20-30 వేలు. 5 ఏళ్ళలో ఎంత అవుతుంది? 1,50,000 రూపాయలు గవర్నమెంట్ వీళ్ళ ఏదైతుందో గవర్నమెంట్ తరఫున, గవర్నమెంట్ అధికారంతో వీళ్ళు దందా చేసి సంపాదించుకోవడం జరిగింది.
ఇక్కడ అది చాలా సాగుదెబ్బపడ్డది ఆయన. అదేవిధంగా ఏదైతే ఉందో జగన్ ఏం చెప్పిండు, నేను లాగానే లిక్కర్ బ్యాన్ చేస్తాను. ఆయన పాదయాత్ర అప్పుడు లిక్కర్ బ్యాన్ చేస్తా అది అన్నాడు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. తెలంగాణలో అదే ఉన్నది. తెలంగాణ ఇప్పుడు లిక్కర్ పెద్ద ఆదాయం అయిపోయింది. ఇప్పుడు 45,000 కోట్ల కాడికి కవిత గారు కూడా కవిత ఏమన్నది, నేను ఒక ముఖ్యమంత్రిని అయిపోతే మొదలే లిక్కర్ బ్యాన్ చేస్తా అన్నది ఆమె. ఇదే మీ టీవీ సమక్షంలో. అటువంటిప్పుడు టీవీ షోలో చెప్పిన ఆమెనే ఒక లిక్కర్ స్కాండల్లో ఇరికింది, ఒక మహిళ అయి ఉండి. అది అంటే కూడా చాలా చెడ్డ పేరు కదా. వీళ్ళు ఎంతసేపు మనిషి తత్వం ఎట్లా ఉండాలంటే, గంధం చెట్టును గొడ్డలతో కొట్టినా గంధం వాసన ఇస్తుంది, దుర్గంధం రాదు. మనిషి మంచి తత్వంతో ఉండాలంటే కూడా అట్లనే ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నారు. ఎవరు, నవీన్ పట్నాయక్ 24 ఏళ్ళ 2 నెలలు పరిపాలన చేసిన ఆయనే. అది ఎట్లా అంటే ఆయనే ఎవరిని నొప్పియలేదు, ఎక్కడ కూడా జీరో కరప్షన్ లేదు, సాదా సీదా అడ్మినిస్ట్రేషన్. ఆ రకంగా ఉన్నోనే ఇప్పుడు 24 ఏళ్లకు వాళ్ళు 24 ఏళ్ళ తర్వాత ప్రజలు ఆయనను పక్కన పెట్టి మార్పు కోరుకున్నారు. మార్పు పోవడానికి కూడా పొరపాటు ఏంటంటే ఆయన చేసిన తప్పు. పాండ్యన్ కార్తికేయన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ 2000 బ్యాచ్ 24 ఏళ్ళ ఉన్నాయన్న ఏంటంటే రాజీనామా చేయించి ఈయన పార్టీలో ఆయనను పార్టీ పనులు ఆయనకు అప్పగించడంతో ప్రజలు ఆడ యాక్సెప్ట్ చేయలేదు. అదే మోడీ గారు పోయి ఏం చెప్పారు, మొత్తం మీ జగన్నాథ స్వామి టెంపుల్ తాళం చేయాలని ఆయన తమిళ వాళ్ళ దగ్గరనే అన్నారు. అట్లా ఆ రకంగా ఏదైతే ఉందో పరిపాలన ప్రజలకు అందరికీ సమన్యాయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 40 ఓట్లు వచ్చాయి 90 ఓట్లల్లో. ఆ 100 ఓట్లల్లో జగన్కు 40 వచ్చినాయి, కూటమికి 60 వచ్చాయి, 50 అనుకోరు, కాంగ్రెస్ పోతే 50 వచ్చాయి. ఆ రకంగా ఇది ఎందుకు ఏకపక్షంగా పోయింది కదా. వాలంటరీ విధానము ఇవన్నీ కాకుండా వీళ్ళు ఎంతసేపు ఫ్రీ వైస్, ప్రజలకు ఉచితాల పంపకము, ఉచితాల స్కీములు, ఉచిత స్కీములు ఇవన్నీ పెట్టేసి ఏకపక్షంగా నిర్ణయం చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు పన్ను ఒకటి కడతాడు, దాన్ని అనుభవించే ఒకడైతే దాంతో ఎంజాయ్ ఒకటి చేస్తాడు. పన్ను కట్టినోనికి మంట మండదా, నువ్వు రోడ్లు కానీ ఏది కానీ వసతులు లేకపోతే అన్నీ ఉండాలి. నువ్వు ఫ్రీ పవర్ కానీ పవర్ టారిఫ్ పెంచడం కానీ ఎన్నిసార్లు పెంచడం, ఇవన్నీ ఏదైతే ఉందో ప్రజలకు సరి అయిన వసతులు కల్పించి అందరికీ సమన్యాయంగా చూడాలి. ఉద్యోగాలు కానీ ఆర్థికంగా ఏదైతే మొట్టమొదట విద్య, వైద్యము, తర్వాత వసతి అంటే గృహ నిర్మాణం, విద్య ఎడ్యుకేషను, హెల్త్, హౌసింగు, ఈ 3, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత వాటర్ సప్లై, తర్వాత రోడ్స్, చిన్నగా వీటి మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రజలు ఏదైతుందో ఏమున్నది ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది అన్నది అది ఉంటుంది. ఈ ఉచితాలు పంపకాలు ఎన్ని రోజులు పంచుతారు, ఎన్ని రోజులు పెడతారు, నువ్వు ఓట్లు కొనుక్కోవాలన్న దాని మీద నీకు ఏమున్నా కానీ మొన్న ఓట్లు వేసింది అంటే ఏకపక్షంగా వీళ్ళు ఏమనుకున్నారు, అందరు నాకు వేస్తారు అనుకున్నారు. అదే ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనుకున్నారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ ఆ ఇమాజినేషన్లో ఆయనకు రాంగ్ క్యాల్కులేషన్లా జనాలు చెప్పడంలా పప్పులో కాలేసారు. ఇక్కడ జగను ఎంతసేపు వీళ్ళు ఉచితాలు, కేసీఆర్ జగన్ మనండి సేమ్. నువ్వు క్యాండిడేట్లైనా ఏం చేస్తారు, ఎమ్మెల్యేల మీద వ్యక్తిగతంగా ఒకవేళ వ్యతిరేకత ఉన్నా ఏది ఉన్నా కానీ నీ మీద మొదలు. ఇప్పుడు జగన్ సీఎం చేసిన తప్పుల ఏదైతే ఉందో ప్రభావం ప్రజలకు మీద ఉన్నది కాబట్టి ప్రజలు క్యాండిడేట్ పరంగా కాకుండా వద్దని పక్కకు పెట్టడం జరిగింది. మరి ఘోరంగా కదా, 11 సీట్లు వచ్చాయి నీకు 175 అంటే. ఈవెన్ జగన్ గారు కూడా మొన్న సమావేశంలో అదే అంటున్నారు, అంటే ఉచితాలు అని చెప్పి కూటమి కూడా అదే మభ్యపెట్టి ప్రజల్ని అటువైపు తిప్పుకుంది అని చెప్పి జగన్ గారు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ కూటమిలా కూడా ఏమైంది, జగన్ అన్నది మనిషి, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అధినేత ప్రజలకు ఎవరికైనా అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ పట్నాయక్ ఉన్నది. నవీన్ పట్నాయక్ మనం రాత్రి పొద్దున 8-10 నుంచి సాయంత్రం 5 లోపల ఎవరైనా కలగాల్సిన మామూలు బిచ్చపోవడానికి కలవాల్సిన ఉంది. అదంతా ఎందుకు, ఇదే జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సెక్రటరియట్లో ఎవరైనా సెక్రటరియట్ కానీ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్రగతి భవన్ అక్కడ కానీ ఆడ కూడా ఎవరు పడితే వాళ్ళు పోయి కలిసే సందర్భాలు ఉండే. ఇక్కడ ఏమైంది, ఇక్కడ జగన్ ఎవరు కలవలేరు, కేసీఆర్ కూడా ఎవరు హోమ్ మినిస్టర్ పోతే కూడా హోంగార్డు ప్రగతి భవన్కి వెళ్ళి వాపసు పంపిన. ఒక హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రిని కలుద్దామని పోతుంటే నువ్వు పంపించడం అన్నది ఏమున్నది, అందరు అడ్డుకునేవాళ్ళు. అట ఒక హోమ్ గార్డ్ ఎంత, హోమ్ మినిస్టర్ ఎంత చెప్పడానికైనా సిగ్గు చేయడానికి అనిపించాలి కదా. అటువంటివన్నీ పక్కకు పెట్టిన తర్వాత ప్రజలు ఏమంటారు గ్రహిస్తారు కదా. ప్రజలు గ్రహించి దాన్ని వాటి ప్రకారం ఉంటారు. పరిపాలన అన్నది
సమన్యాయం ఉండాలి. అక్కడ జగన్ దగ్గర ఏదైతే ఉందో ఒకటే ఎంతసేపు ఈ వంది మాగదులు ఉంటారు కదా, చెంచాగిరి చేసేటోళ్ళు, వంది మాగదులు, డబ్బా కొట్టేటోళ్ళు, వాళ్ళ మీద ఎవరైతే డిపెండ్ అవుతారో వాళ్ళకు ప్రజలు ఇదే గుణపాఠం చెప్తారు. ఇక్కడ నువ్వు స్వతహాగా నీకు ఏముండాలి, నాది ఏమున్నది, పరిపాలన ఎట్లున్నది ఏందన్న దాని మీద ఉండాలి. ఎంతసేపు నువ్వు పొలిటికల్ ఈక్వేషన్ వాడిని తెచ్చుడు వీని పెట్టుడు ఎవరికి ఇచ్చుడు అన్నది, టికెట్లు అది ఇట్లా అన్నది, ప్రజలు ఇక్కడ దోసుకొని డబ్బులు వంచాలన్నది కాదు. డబ్బులు ఒక స్థాయి దాటిన తర్వాత డబ్బుల గురించి ఆలోచించదు రాజకీయ నాయకులు. ఒక స్థాయి దాటిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఫుల్ 12 అబంధాలు ఉన్నాయి. ఒక 5 ఏళ్ళ తర్వాత ఇంకో 5 ఏళ్ళన్నా కరెక్ట్ సిస్టమేటిక్ ఉండాలి కదా. ఎక్కడ ఆఫీసర్లు ఎక్కడ మొత్తం ప్రతి డిపార్ట్మెంటు భ్రష్టు పట్టిపోయింది కదా. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడేమి స్వతహాగా పనిచేస్తామన్నట్టు ఎవరికి లేదు. అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్లు అంటే మేము మా పీరియడ్ చేసిన మేము ఉద్యోగం చేసినాడు మొట్టమొదటి జీతం 1365 రూపాయలు ఒక తహసీల్దార్గా, మండలాధికారిగా 1365 రూపాయలు మా జీతం స్టార్టింగ్. 2006 దాకా కూడా 4000 5000 ఉన్నది. 2006 తర్వాత జంప్ అయిందంటే 2017 రిటైర్ అయిన నాటికి 1,40,000 రూపాయలు అయింది జీతం. అంటే 1,40,000తోని నేను ప్రపంచంలో ఏ దేశమన్నా పోయి రాగలుగుతా రిటైర్మెంట్ డేట్ టైంలో. నేను జాయిన్ అయిన టైంలో 1365 రూపాయలతోని నేను ఢిల్లీ కూడా పోయి పోలేని పరిస్థితి ఒక ఫ్యామిలీకి, ఒక్కనే. అంటే నీకు ఎంత సౌలభ్యం కలిగింది. మేము చెప్పులు లేక, వర్షాకాలం వస్తే చెప్పులు లేక మా మండలాల తాలూకాలలో గ్రామాలలో తిరిగేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బైక్లు అయిపోయినాయి, కమ్యూనికేషన్ అయిపోయింది, కార్లు అయిపోయినాయి. ఇంత లగ్జరీ వచ్చినా కూడా మళ్ళీ నాకు ఏమి ఇస్తారు అంటారు. అధికారులు కూడా వాడిని న్యాయంగా చేస్తానంటే లేదు, ప్రతి వ్యవస్థ భ్రష్టపట్టిపోయింది. నాకేంది వీడు ఏ ఆఫీసర్ ఎవడే కానీ వాని ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా. వాడు ఏంటంటే దాంట్లో వీడు షేర్ హోల్డర్ లాగా వాడు ఒక ఇస్తదారు అయిపోతున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏమి ఇస్తారు నాకు అన్నది. ఇప్పుడు అధికారులు అందరూ కూడా అన్యాయానికి అందలం ఎక్కించి డబ్బులు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ మీద ప్రభుత్వ పర్యవేక్షణ లోపం అయిపోయింది. ఏది అసలు మొత్తము ఏం లేకుండా పోయింది. ప్రజలు మొదలు ఏదైతుందో అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేసి కరప్షన్ కంట్రోల్ చేయాలి, తర్వాత వసతులు కల్పించాలి. ఫ్రీ బై ఉన్న వాళ్ళకి, నిజంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఉందో నీకు ఉదాహరణ చెప్తా. వైట్ రేషన్ కార్డులు తీయమన్నారు. ఇప్పుడు ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది? బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు? 5 ఎకరాల లోపల ఎంతమంది ఉన్నారు? 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 55 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ ఎలిజిబుల్ ఉండాలి కదా. వాడికి కారు ఉంటుంది, బైక్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది. వాడికి వైట్ రేషన్ కార్డు వస్తుంది. రేషన్ బియ్యం తీసుకుపోయి వాడిని రేషన్ షాప్ వాడు బియ్యం తీసుకొని పైసలు ఇచ్చి పంపుతాడు. అది అన్ని స్కీమ్. ఇక ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ పెట్టిన వాడు 2 గంటలు పోతాడు, ఇట్లా ఎత్తి అట్లా పోసేస్తాడు. అది గవర్నమెంట్ డబ్బులు వస్తుంది. అదే రైతుకి ఇవ్వాలి కదా. వ్యవసాయం చేసే రైతుకి ఇస్తారో లేదు. ఈ రకంగా పరిపాలన ఎప్పుడైతే గాడి తప్పుతుందో ప్రజలు ఖచ్చితంగా పక్కకు పెడతారు. అట్లా ఆ రకంగా అంతే. ధన్యవాదాలు.